వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో మన టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ కూడా టీమిండియాకు ఒక పెద్ద టెన్షన్ మొదలైంది. టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 86 పాయింట్లతో 71.67 విన్నింగ్ పర్సంటేజ్తో అగ్రస్థానంలో కొనసాగుతుంది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆస్ట్రేలియా 12 మ్యాచ్లు ఆడి 90 పాయింట్లతో 62.5 విన్నింగ్ శాతంతో సెకండ్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు కొనసాగుతుండగా ప్రస్తుతం భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ బర్త్ను ఖరారు చేసుకునే క్రమంలో టీమిండియాకు టెన్షన్ లేదు అని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇక ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్ళాలంటే భారత జట్టు త్వరలో ఆడబోయే 9 మ్యాచ్ల్లో కనీసం 6 మ్యాచ్ల్లో అయినా గెలవాలి. అంటే అప్పుడే ఫైనల్కు టీమిండియా వెళ్తుంది. ఇలా జరగని పక్షంలో కనీసం 5 మ్యాచ్ల్లో గెలిచి మరొక మ్యాచ్ను డ్రా అయినా చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్తుంది. ఇక టీమిండియా ఆడబోయే 9 టెస్టుల్లో బంగ్లాదేశ్తో మిగిలిన మ్యాచ్ 1, న్యూజిలాండ్తో 3, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్టు మ్యాచ్లు ఆడాలి. ఈ 9 మ్యాచ్ల్లో కనీసం 5 గెలిచి 1 డ్రా చేసుకుంటే భారత్కు ఎటువంటి టోకా ఉండదు. అలా కాని సమయంలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో అయినా ఉండాలి. దాంతో టీమిండియాకు ఇది టెన్షన్ అని చెప్పుకోవాలి. ఏ మాత్రం మ్యాచ్ అటు ఇటు అయినా కూడా ఇక్కడ మళ్ళీ పర్సంటేజ్‌లు మారిపోతూ ఉంటాయి. ప్లేసులు మారిపోతూ ఉంటాయి. ఇంకొక జట్టు కాంపిటీషన్‌లోకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం అంత విషయం కాకపోయినప్పటికీ కూడా ఆసీస్‌ను వారి గడ్డపైన ఓడించడం అంటే మాత్రం అంత తేలికైన విషయం అయితే కాదు.